ఈ రీల్ గోవా వెళ్ళాలనుకునే అస్సలు సిసలైన తెలుగు వాళ్ళ కోసం మాత్రమే, మిగతా వాళ్ళు చూడకండి. మీరు కనుక గోవా వచ్చి ఒక 4 డేస్ పైన ఇక్కడ ఉండాలని అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఎయిర్బిఎన్బిలో విత్ కిచెన్ ఉండేటటువంటి అకామిడేషనే తీసుకోండి. వేరేవి అస్సలు ప్రిఫర్ చేయకండి. బికాస్ ఒక 3-4 డేస్ వరకు బయట మనం సీ ఫుడ్ తింటాము, అవి తింటాం ఇవి తింటాం, కానీ 4 డేస్ తర్వాత తెలుగు వాళ్ళం కదా, మనకు పీకుతూ ఉంటుంది. పొద్దున సాయంత్రం అంటే ఉడిపి హోటల్సో లేకపోతే ఇంకో హోటల్లోనో టిఫిన్స్ తోటి క్లోజ్ చేయొచ్చు. కానీ మధ్యాహ్నం ఒక ప్రాపర్ మీల్ తినకపోతే మాత్రం మన తెలుగు వాళ్ళం ఉండలేము. అందుకే ఎయిర్బిఎన్బిలో 1 బిహెచ్కేనో 2 బిహెచ్కేనో తీసుకోండి. పెద్ద ప్రైజ్ ఏం పడదు, 1500-2000 రూపీస్ పర్ డే పడుతుంది. తీసుకొని రైస్ పెట్టుకొని మంచిగా చికెనో మటనో వండుకొని తినండి. అది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇక్కడ గోవాలో రైస్ ఎట్లుంటుందంటే మీకు రేషన్ బియ్యం లాగా ఉంటుంది అనమాట. వాడు 250 రూపీస్ 300 రూపీస్ గోవన్ థాలి అంటాడు. కాకపోతే అది రేషన్ బియ్యం ఉంటుంది, ఇంత కర్రీ ఉంటుంది, ఇంత పప్పు ఉంటుంది, ఇంత పచ్చడి వేస్తాడు, మొత్తం కలిపి ఇంత రైస్ ఇస్తాడు అనమాట. ఒక కప్పు ఇంత ఉంటుంది, నా అరచేతిలో పట్టేంత రైస్ ఇస్తాడు. ఏంది ఈ రైస్ అంటే వాడు ఇదే ఎక్కువ అంటాడు అనమాట. మీరు ఎఫోర్డ్ చేయగలిగి మీ దగ్గర పైసలు ఉన్నా కూడా స్టిల్ మీరు తెలుగు వాళ్ళు అయితే మీకు మధ్యాహ్నం బిగుతూనే ఉంటుంది. ఎట్లాగో హౌస్ కీపింగ్కి అయితే ఎయిర్బిఎన్బిలో కూడా వస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు.